హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మనకి సోలార్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. మేము సోలార్ వేయించుకున్నాము. సోలార్ గురించి ఈరోజు తెలుసుకుందాము. సోలార్ పవర్ సిస్టమ్, పవర్ బిల్ అనే మాటే ఉండదు. సోలార్ పెట్టుకుంటే డబ్బులు ఆదా చేయవచ్చు. థంబ్నెయిల్ చూసారు కదా, థంబ్నెయిల్లో ఇదే చెప్పాను నేను. ఇదే ఇప్పుడంతా నేను ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కామెంట్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. చూసారు కదా, మేము సోలార్ సిస్టమ్ వేయించుకుంటున్నాం. మనము 2000, 3000 బిల్లు దాటితే కంపల్సరీ సోలార్ వేయించుకుంటే మనం పవర్ చాలా సేవ్ చేయొచ్చు. సోలార్ సిస్టమ్ ఏంటంటే వాళ్ళు ప్యానెల్స్ అన్నీ మనకి వాళ్ళే ఇస్తారు. మేము 6 ప్యానెల్స్ వేయించుకున్నాం. చూడండి, ఈ ప్యానెల్స్ అన్నమాట. దీంట్లో మనకి చూడండి చక్కగా ఇలాగ వైర్ లాంటిది ఇచ్చాడు కదా, ఇది మైక్ లాగా ఉంది కదా చూస్తుంటే. ఇదేంటంటే మనం ఎలక్ట్రికల్ వైర్లు ఉంటాయి కదా, దానికి కనెక్ట్ చేస్తారు ఇవి. సోలార్ ప్యానెల్స్ 3 కిలోవాట్స్ వేయించుకున్నాం మేము. ఇగో చూడండి, 6 ప్యానెల్స్ వచ్చాయి అన్నమాట మాకు. 6 ప్యానెల్స్ పైన మేడ మీద బిగించుకుంటున్నాం. ఒక్కొక్క ప్యానెల్ పైకి చక్కగా వాళ్ళు తాడులతో చాలా కేర్గా తీసుకెళ్లారనమాట, తాడులు కట్టి. ఇది గ్లాస్ ఏంటంటే గొరిల్లా గ్లాస్ వచ్చిందంట. ఇది త్వరగా పోదు అని చెప్తున్నారు. చాలా స్ట్రాంగ్గా ఉంటుందంట. గొరిల్లా గ్లాసులు అంట మొత్తం అన్నీ. చూడండి, ఇలా తాళ్ళు కట్టి అప్పుడు పైకి తీసుకువెళ్ళారనమాట. చాలా జాగ్రత్తగా కేర్గా తీసుకెళ్తున్నారు చూడండి. తాడులతో చక్కగా కొంచెం లైట్ వెయిటే ఉంది, మరి వెయిట్ ఏం లేవు గ్లాసులు అయితే. చూడండి, అలా అన్ని ప్యానెల్స్ చక్కగా తీసుకువెళ్ళి తాడులతోనే పైకి పంపించారు ప్యానెల్స్ అన్నీ. మనకి ఫస్ట్లో ఒక రాడ్లు చూపించాను కదా, అవి ఏంటంటే పైన స్టాండ్ కడతారు వీటికి. ఆ రాడ్స్ ఏంటంటే జిఐ ఛానల్స్, అది ఫ్రేమ్ కట్టి మనకి ఈ ప్యానెల్స్ దాని మీద ఫిట్ చేస్తారు. ఇలా అన్ని ప్యానెల్స్ పైకి పంపించేశారు. ఇవే చూడండి జిఐ ఛానల్స్, అది ఫ్రేమ్ కడుతున్నారు. ఒక ఫ్రేమ్ లాగా కట్టి ఆ ఫ్రేమ్ మీద ఈ సోలార్స్ అన్నీ బిగిస్తారనమాట. ప్యానెల్స్, సోలార్ ప్యానెల్స్ అన్నీ బిగిస్తారు. ఇవన్నీ ఇప్పుడు 6 ప్యానెల్స్ వచ్చాయి మాకు. 6 ప్యానెల్స్ కూడా పైన మేడ మీద మెట్ల పైన ఎండ తగిలి ప్లేస్లో, కరెక్ట్గా మంచి ఎండ తగలాలి అలాంటి ప్లేస్లో ఇవి బిగిస్తారనమాట. చూడండి, ఇలా అన్ని ప్యానెల్స్ పైకి ఎక్కించేసి బిగిస్తున్నారు. 3 కిలోవాట్స్ పవర్ జనరేషన్కి 6 ప్యానెల్స్ వేశారు. ఎక్కువ కిలోవాట్స్ అయితే ఎక్కువ ప్యానెల్స్ వేస్తారు ఇలాంటివే. ఈ 6 ప్యానెల్స్ వేయడానికి 2,20,000 అవుతుంది. మనకి బ్యాంక్ వాళ్ళు 2 లక్షల లోన్ ఇస్తున్నారు. దాంట్లో సబ్సిడీ మనకి 78,000 గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది మనకి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మనకు గ్రిడ్ మీటర్ ఇస్తుంది. తయారైన కరెంటుని మనం వాడుకోగా మిగిలిందంతా గవర్నమెంట్ గ్రిడ్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే సోలార్ ప్యానెల్స్, గ్రిడ్ మీటరు, సోలార్ ఇన్వర్టరు, వైరింగు, ఎర్తింగు ఇవన్నీ వాళ్ళే బిగిస్తారు మనకి. ఇవన్నీ వాళ్ళు తీసుకొచ్చి మనకు చాలా జాగ్రత్తగా బిగిస్తారు. ఈ ప్యానెల్స్ ఏంటంటే చాలా హైట్లోనే పెడతారు. మనకి ఎండ ఎటువైపు ఎక్కువ తగులుతుందో అటువైపు చూసుకుని వాళ్ళు ప్యానెల్స్ అన్నీ అమరుస్తారు. చూడండి, మాకు మెట్ల పైన ఆ స్లాబ్ ఉంటుంది కదా, స్లాబ్ పైన ఈ ప్యానెల్స్ అన్నీ బిగించారు చూడండి. ఈ జిఐ ఛానల్స్ లైట్ వెయిట్ ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. దాని మీద ఫ్రేమ్ కట్టి చక్కగా ప్యానెల్స్ అన్నీ ఎలా పెట్టారో చూడండి, కనిపిస్తుంది కదా. మనకి చూస్తుంటే అల్యూమినియంలా కనిపిస్తుంది కానీ జిఐ ప్యానెల్స్ అంటే ఇవి. ఆ ఫ్రేమ్స్ కన్నిటికి మేము వైట్ కలర్ పెయింట్ వేయించాం. వైట్ కలర్ పెయింట్ వేస్తే మంచిదన్నారు. మనకి ఈ వైట్ పెయింట్ ఏంటంటే హీట్ లాక్కోకుండా సన్ నుంచి రిఫ్లెక్ట్ చేస్తుంది, అందుకని మనకి పవర్ ఎక్కువ వస్తుంటుంది.
తర్వాత ఏంటంటే బ్యాటరీ ఇన్వర్టర్ మనం తీసుకోవాలి. తీసుకుంటే మనకి సోలార్ నుంచి వచ్చిన కరెంటు అది ఛార్జ్ అయ్యి మనకి కరెంటు పోయినప్పుడు మనకి అది ఇంట్లో యూజ్ అవుతుంది. కరెంటు పోయినా అది పనిచేస్తుంది అనమాట. ఇది పెట్టుకోకపోతే బ్యాటరీ ఇన్వర్టర్ పెట్టుకోకపోతే మనకి పవర్ రాదు. కరెంటు పోయినప్పుడు కూడా పవర్ రాదనమాట. మనం ఇంట్లో వాడుకునే కరెంటు ప్రతి నెల 2-3 వేలు వస్తుంది కదా. అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే మనకు సోలార్ నుంచి వచ్చిన కరెంట్ అంతా వాడుకుంటాం కాబట్టి ఓన్లీ మినిమం బిల్లే కరెంటు బిల్ వస్తుంది. 2000 పైన కరెంటు బిల్లు వచ్చే వాళ్ళందరూ ఇలా సోలార్ ప్యానల్స్ వేయించుకుంటే మనకి కరెంటు ప్లస్ డబ్బు చాలా ఆదా చేయొచ్చు. మనీ అయితే చాలా ఆదా చేయొచ్చు. దీనివల్ల డబ్బులు చాలా మిగులుతాయి కరెంటు వల్ల. ఈ వేసవకాలం వస్తే మనకి చాలా అయిపోతుంటుంది. ఒక 2 ఏసీలు 4 ఫ్యాన్లు ఉంటే చాలు బోల్డంత బిల్లు వచ్చేస్తుంది. 4000 వరకు బిల్లు వస్తుంది. ఇది వేయించుకుంటే మనకి జీరో బిల్లు, ఓన్లీ మినిమం బిల్లే కట్టాలి. కరెంటు బిల్లు అయితే ఇంక జీరో అన్నమాట మనకి. ఈ సోలార్ ప్యానల్స్ ఎండ ఎక్కువ ఉన్న చోట పెట్టుకుంటే పవర్ జనరేట్ ఎక్కువ అవుతుంది. ఈ సోలార్ ప్యానల్స్ పైన డస్ట్ ఎక్కువ పడుతుంటుంది. దానికోసమని మనకి 15 రోజులకు ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ ఇది వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మనకి ఎండ ఎక్కువ తగిలి కరెంటు జనరేట్ అవుతుంది. ఈ క్లీనింగ్ కూడా ఏ టైంలో చేసుకోవాలంటే ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ చేసుకోమన్నారు. ఎండ లేని టైంలో మనం కొంచెం లాంగ్ బ్రష్ తీసుకుని వాటర్తో క్లీన్ చేసుకుంటే చాలా బెటర్ అంట. గ్లాస్ లాగా కనిపిస్తుంది కదా, ఏమన్నా వాటర్ తడిసినప్పుడు ఏమన్నా పగులుతుందేమని ఆలోచిస్తాము. అది గొరిల్లా గ్లాసు, ఏమవుదంట, చాలా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పారు. ఇలా నెలకొకసారి క్లీన్ చేయడం వల్ల మనకి కరెంట్ ఎక్కువ ఉత్పత్తి అవుతుందట. చూసారు కదా 6 ప్యానెల్స్ ఇలా ఫ్రేమ్ మీద అమర్చేసారు వాళ్ళు. చూడండి మనకి ఆ సన్ కూడా ఎలా కనిపిస్తుందో చూడండి చక్కగాను. మాకు మంచి ఎండ తగిలి ప్లేస్లో పెట్టారనమాట. చాలా బాగా అమర్చారు. ఈ మెట్ల పైన ఉండడం వల్ల మాకు ఎండ ఎక్కువ తగులుతుంది. ఈస్ట్ ఫేసింగ్ ఒకటి, దానివల్ల ఎండ ఎక్కువ తగులుతుంది. చూడండి ప్యానల్స్ ఎలా కనిపిస్తున్నాయో. 3 కిలోవాట్స్ కెపాసిటీ గల ప్యానల్స్ అవి. ఈ ప్యానల్స్ అన్నీ వేసేసిన తర్వాత మనకి ఎర్త్ ఇస్తారనమాట వాళ్ళు భూమిలోకి. అదేంటంటే రాగి పైపుల్లాగా ఉన్నాయి 3. ఆ 3 కింద భూమిలోకి పాతి పెట్టారు. ఈ మెట్ల కింద ఇక్కడ బిగిస్తున్నారు కదా, ఇది సోలార్ ఇన్వర్టర్. ఇదేంటంటే మనకి ప్యానల్ నుంచి కరెంటు దీంట్లోకి వస్తుంది. ఇక్కడి నుంచి మనకి మీటర్కి వస్తుంది. కిందనుంది మీటర్ అయితే, ఇక్కడైతే ఇది సోలార్ ఇన్వర్టర్, దీంట్లోకే పవర్ వస్తుంది. చూడండి ఆ ఇన్వర్టర్ ఎలా కనిపిస్తుందో. సోలార్ ఇన్వర్టర్ నుంచి గ్రిడ్ మీటర్కి వస్తుంది మనకి కిందకి. అక్కడి నుంచి మనం వాడుకోగా మిగిలింది గవర్నమెంట్ గ్రిడ్కి వెళ్ళిపోతుంది. పెద్ద ఇల్లు ఉన్నవాళ్ళు ఇలా సోలార్ ప్యానల్స్ వేయించుకుంటే కరెంట్ సేవ్ అవుతుంది. మనీ కూడా మనకి చాలా మిగులుతుంది. గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది కాబట్టి మనం సోలార్ ప్యానల్స్ వేయించుకుంటే మంచిది. కరెంట్ కూడా తక్కువ అవుతుంది, డబ్బులు కూడా తక్కువ అవుతాయి కదా. ఈ విధంగా సోలార్ ప్యానల్స్ వేయించుకుంటే ఎక్కువ బిల్లు వచ్చేవాళ్ళు ఇలా వేయించుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. దీనివల్ల అందరూ ఇలా సోలార్ ప్యానల్స్ వేయించుకోవడం వల్ల పవర్ కట్ కూడా తగ్గుతుంది. మనం గవర్నమెంట్కి కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అందరూ ఇలా సోలార్ ప్యానల్స్ వేయించుకుంటే గవర్నమెంట్ చక్కగా మనకి సబ్సిడీ ఇస్తుంది. ఈ అవకాశాన్ని అందరూ యూజ్ చేసుకొని సోలార్ ప్యానల్స్ వేయించుకోండి. మాకు చాలా బాగా యూజ్ అవుతుంది. కరెంటు బిల్లే రావట్లేదు, జీరో కరెంట్ అవుతుంది. ఓన్లీ మినిమం బిల్లే వస్తుంది. సోలార్ పెట్టుకుంటే డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నా వీడియో. మా సోలార్ చూడండి ఎలా ఉందో. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ సోలార్ ప్యానల్స్ వేయించుకోండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.